దాని మీద మాట్లాడే సందర్భం ఇంజనీర్స్ అందరూ రమణ కుమార్ గారు ఇంజనీర్స్ అందరూ ఏం చెప్తున్నారు, నీళ్లు కన్నెపల్లి నుంచి కొట్టొచ్చు, ఎట్లా కొట్టాలని కూడా చెప్తున్నారు. ఇంకా సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా చాలా వివరాలు చెప్తారు. బట్ జర్నలిస్ట్గా ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తలేదు? ఒకటే కాలు మీద ఉండి మేము ఇంతే, ఇంకా ఒకటే కాలు మీద ఉంటాం, మాకు రెండో కాలు అవసరం లేదంటుంది, ఎవరు చెప్పొద్దు అంటుంది. చెప్పిన వాళ్ళందరినీ తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, వాళ్ళు జైలు చేస్తామంటున్నారు. చెప్పండి. ముందుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరం ఏంటి అనేటువంటి అంశంపైన ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే పేరు పేరున దామోదర్ రెడ్డి గారు, వెంకటేశం గారు, పాపారావు గారు, వెంకటరమణ గారు, జులకంఠ రంగారెడ్డి గారు, శ్రీధర్ దేశపాండే గారు, అలాగే బుచ్చన్న గారు, తులజారాం సింగ్ గారు, నర్రా విజయ్ గారు, మిత్రుడు తమ్ముడికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఇంజనీర్ని కాదు, చాలామంది సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరు ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నీ కూడా చెప్పారు. నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను, కానీ కేవలం కామన్ సెన్స్ అంశాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తాను. మొట్టమొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక జర్నలిస్టుగా నేను ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అది ముఖ్యమంత్రి స్థాయికి తగదు, మీ గౌరవానికి తగదు. రక్త చరిత్ర మాటలు ఏందండి? మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, రేవంత్ రెడ్డిగా కాకుండా ముఖ్యమంత్రికి గౌరవం ఉందండి. ముఖ్యమంత్రిని కుర్చీని గౌరవిస్తారు ప్రజలందరూ, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు రేవంత్ రెడ్డి అయితే కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అనే హోదాకు తగ్గట్టుగా మీరు మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంటుంది, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అని పిలిచే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. కాబట్టి నేను అంతకంటే ఎక్కువగా చెప్పలేను. సో సరే, కొన్ని సందర్భాల్లో మీ ఘాటైన మాటలు, ఘాటైన విమర్శల వల్లనే మీరు ప్రజాకర్షణ పొంది, ప్రజల్లో ఆదరణ పొంది, ఎన్నికల్లో గెలుపొందారనే భావన మీకు ఉంటే ఉండవచ్చు. అది మీ దృష్టిలో మీ వరకు మీకు కరెక్ట్ కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో కానీ, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో కానీ, జర్నలిస్టుల దృష్టిలో కానీ, ఇక్కడ జులకంఠ రంగారెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు, శాసనసభలో చాలా కాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి బహుశా వారు ఎప్పుడైనా ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇట్లాంటి మాటలు విన్నారేమో, మీరు మాట్లాడినప్పుడు చెప్పాలి దయచేసి. ఎందుకంటే ఇది ఏమాత్రం కూడా మీకు శోభనీయమైనటువంటి అంశం కాదు. ఇక రెండో విషయానికి వస్తే, సబ్జెక్ట్కి వచ్చినప్పుడు, తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఇక్కడున్న మేమో, లేకపోతే ఇంజనీర్లమో, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళమో చెప్పట్లేదు. జాతీయ వాతావరణ శాఖ, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేంద్ర స్థాయిలో అధికారులతో, సంబంధిత శాఖ మంత్రులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి, రాబోయే 2-3 సంవత్సరాలలో దీని ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరంతో పాటు, కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండి, ఎక్కడ నీటి లభ్యత ఉన్నా కూడా ఒక్క నీటి చుక్కనైనా ఒడిచి పట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా సీనియర్ ఇంజనీర్లు వాళ్ళందరూ చెప్పినట్టుగా, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలకు వచ్చినట్లయితే, మనకు తెలంగాణ ప్రాంతానికి ఏకైక ఆదరు గోదావరి నది అన్నది అందరికీ తెలిసినటువంటి అంశమే. వాళ్ళ గోదావరి నదిలో మరి సగటున రోజుకు కనీసం తక్కువలో తక్కువ 5 నుంచి 8 టీఎంసీల వరకు నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఎలాంటి గేట్లు మూయకుండానే మినిమం వాటర్ లెవెల్ ద్వారా నీళ్లను ఎత్తిపోవచ్చు అనేది చాలామంది ఇంజనీర్లు చెప్పారు. అదే అంశాన్ని నేను మరొకసారి ప్రస్తావిస్తున్నా. ఇక రెండవ అంశం ఏంటంటే, నీళ్ళు ఎత్తిపోస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 2-3 కొట్టకపోతే భద్రాచలం మునిగిపోతా అంటున్నారు. ఇప్పటిదాకా సీనియర్ ఇంజనీర్లు చెప్పినట్టు 2022లో అనుకుంటా కదా, దాదాపు 200కు పైగా టీఎంసీల వరద గోదావరి నదిలో వస్తే భద్రాచలం కొట్టుకపోయింది. పూర్తి స్థాయిలో నింపినామని అనుకుందాం, ఒక్క నిమిషానికి. పూర్తి స్థాయిలో నింపితే కూడా 3 రిజర్వాయర్లు కలిపితే 20 టీఎంసీలు కాదు, 36 టీఎంసీలు. మరి 200 టీఎంసీలకు కొట్టుకపోని భద్రాచలం 36 టీఎంసీలకు కొట్టుకపోతుందా? ఒకటి. పూర్తి స్థాయిలో నింపమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ.
మినిమం డ్రా లెవెల్ రోజు నదిలో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నది. అక్కడి నుంచి ఎత్తిపోసుకొని సుందిల్ల అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలో పోసుకుంటే ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్సీ కాలువలు రిజర్వాయర్ల ద్వారా నీళ్లు నింపుకోవచ్చు అని చెప్తున్నారు. నేను అందుకే కామన్ సెన్స్ మాత్రమే నేను మాట్లాడాలని అదే విషయాన్ని చెప్తున్నా. నేను పెద్ద ఇంజనీర్ని కాదు, నాకు టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా కాదు. సహజంగా ఆలోచిస్తే తట్టేటువంటి అంశం అది చేయండి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు నెలన్నర సమయం గడిచిపోయింది. 43% డెఫిసిట్ వర్షపాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షం పడుతుందో లేదో కూడా తెలియదు. రైతులకు కనీసం ఖరీఫ్ సీజన్ సంబంధించి మినిమం వాటర్ కూడా అవైలబిలిటీలో లేదు. మరి రాబోయే రోజుల్లో తాగునీటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్పి నీటిపారుదల శాఖలో అనుభవజ్ఞుల ఇంజనీర్ మాట్లాడితే వారి పట్ల కూడా మీరు చాలా పరుషంగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. అంటే ఇక్కడ ఒకటే కనబడుతున్నది, అంటే పాలకులకు ఎప్పుడైనా కూడా రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాజకీయాలు ఉంటాయి, సరే, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి రాజకీయ పార్టీ జెండాలు వాళ్ళకు ఉంటాయి. మీరే చాలా సందర్భాల్లో చెప్పారు, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం, మళ్ళీ 6 నెలల ముందు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన 6 నెలల ముందు మళ్ళీ రాజకీయాలు మాట్లాడుకుందామని మీరే చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో చెప్పారు. మరి మీరు రాజకీయాలను ప్రధానం చేసుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలను చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి, మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు. కాబట్టి మీ ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ప్రజలలో బదనం కావద్దు, ప్రజల ద్వారా మీరు దూషించబడద్దు అనేది మా అందరి సూచన. కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక మరొక అంశం ఏంటంటే, ఎప్పుడైనా పాలకులకు ఎప్పుడు అసహనం వస్తుంది అంటే 2 సందర్భాల్లో అసహనం వస్తుంది. ఎదుటి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు, ఎదుటి వాళ్ళు అడుగుతున్నటువంటి వాదనలకు మీ దగ్గర సరైన సమాధానం లేనప్పుడు మీ లోపల అసహనం వస్తుంది. రెండవ సందర్భం ఏంటంటే, మీ పతనం ప్రారంభమైందని మీకు తెలిసినప్పుడు మీ లోపల అసహనం వస్తుంది. మరి ఈ రెండిట్లలో ఏది జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైనా నువ్వు ఎంతటి గొట్టు ప్రశ్న, ఎంతటి ఇరకాటమైనటువంటి అంశాలను ప్రశ్నించు, నీ దగ్గర సమాధానం ఉంటే నీకు అసహనం రాదు. నీ దగ్గర సమాధానం లేనప్పుడే అసహనం వస్తుంది. రెండవది, ఇక పాలకుల యొక్క పని అయిపోయింది అనే అంశాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీకు అసహనం వస్తుంది. మరి రెండిట్లలో ఏది ఉందో మీ దగ్గర మీరే తెలుసుకోండి, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇక మామూలుగా పురాణాలలో, ఇతిహాసాలలో ఒక మాట ఉంటుంది, ఎవరు దేనితోనైతే మొదలు పెడతారో వారు దాంతోనే చివరికి అంతమవుతారని ఒక చెప్తూ అంటారు. బహుశా మీరు మొదలుపెట్టిన దాంతో మీరు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారేమో. మరి అది మీరు ఆలోచించుకోండి. ఇక నేను చెప్పాల్సిన అంశం చెప్పేసినాను. ఎవరు దేనితో మొదలు పెడితే దాంతోనే చివరికి వాళ్ళ ముగింపు ఉంటుంది. సో అట్లాంటి ముగింపును మీరు కోరుకోకండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి, ఎవరి కోసమో పనిచేయకండి. అట్లాగే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికనే బేస్ చేసుకొని దాన్ని తప్పుడు వక్రీకరణలు కూడా చేయకండి. విలేకరులను కూడా మీరు మొన్న ప్రజెంటేషన్ తర్వాత మాట్లాడితే విలేకరుల పైన కూడా మీరు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా ప్రతిపక్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అంటే ప్రశ్నిస్తే ప్రతిపక్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్ట. మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించినాం. అప్పుడు మేమేమైనా మీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నామా? చాలా సందర్భాల్లో ప్రశ్నించినాం. మేము చాలా సందర్భాల్లో తప్పుడుగా వివరిస్తే ఇది కరెక్ట్ కాదన్నాం. మరి అప్పుడు కూడా కొంతమంది అసహనం పడ్డారు. సరే, అసహనం తర్వాత ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు అసహనం పడుతున్నారు. నెక్స్ట్ ఫలితాలు మరి ఇట్లానే ఉంటాయేమో, ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి అది సరైంది కాదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శివారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణకుమార్ గారు. నేను చెప్పడం మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయము, నిజానికి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు సాగునీరు సంక్షోభం కాదు, కరెంటు సంక్షోభం కూడా రాబోతున్నది. ఎందుకు రాబోతున్నది అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు హైడల్ పవర్ లేదు, ఇంకా హైడల్ పవర్ లేదు. కాబట్టి హైడల్ పవర్ లేకుండా మనం మొత్తంగా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉండాలి. ఇవాళ ఎల్లంపల్లి పరిస్థితి కనుక చూస్తే 20 టీఎంసీలు, అక్కడ 5.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నది. మనకు రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి రిక్వైర్మెంట్ 6.5 టీఎంసీ, రామగుండం స్టేజ్ 1 స్టేజ్ 2 పవర్ ప్లాంట్లకి
4.73 టీఎంసీలు కావాలి. అట్లనే సింగరేణికి ఇతరత్ర ఇండస్ట్రీస్కి 13 టీఎంసీలు కావాలి. మిషన్ భగీరథకి 7 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ నగరానికి 10 టీఎంసీలు కావాలి. ఇన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకు మీట్ కావాల్సిన ఉన్న పరిస్థితుల్లో మనం నీటిని కనుక నింపకపోతే పూర్తి స్థాయిలో థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నది. థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కుప్పకూలే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలం కరెంటు సంక్షోభం కూడా తీసుకురాబోయే పరిస్థితి వస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్. నిజానికి ప్రభుత్వం నుంచి